నడుస్తూ ఉన్నాయైనా దేశాలు మలబాలే రాధాక రాధలు ధర్మాలే మన రాజ్యాలు మలబాలే కష్ట సుఖాలు కనుక కథలు శాస్త్రాలుగా చెప్పుకోబడుతున్నాయైనా రాముని తలవల శివ శివనాలే శివుని మాతనే శివనాడి బిడ్డ శివనల్లి మాత పార్వతి కన్న బిడ్డ పరమజ్యోతి రేణుక ఎల్ల పుట్టెడు పూతాల భూలోకరమైన పుట్టెడు మంగళ లక్ష మంగళ పుట్టులు నిర్వంగా పూతాల కన్న దేవా ఏకో నారాయణుడి సదా సాంబశివుడు పోలో శంకరుడైన అటమరకమంట ఏనాడు వెళ్ళిపోయిన కనుక ఏనాడు ఒక దేవా సంగమయ్యా ఎంతమంది ఉన్నారు ఓల్గేశవారి ఎంతమంది ఉన్నారమ్మా లక్షలు బ్రహ్మ భక్తులు 11 లక్షలు కనుక శివ భక్తులు 11 లక్షలైనా 53 కోట్ల ముద్ర గణ 73 కోట్ల దేవ గణ సూర్యుడు చంద్రుడు సుర 33 కోట్ల దేవతలైనా పోయి కనుక భక్తుల మోరం అరగించి వస్తున్నారు సంతోషపడుకున్న దేవదంగ మాత దూరము తాను ఓత ఉన్నాడమ్మ పుట్టినప్పుడు మరి పుట్టింది బాగా వచ్చినప్పుడు కనుక మట్ట మంగళారం పుట్టు ఉదార కనుక బాగా తెచ్చి కనుక పుట్ట లోపల పశువులు ఏనాడు పోసిన వాడైనా ఆనాడు కనుక ఆదిశక్తి ఏమన్నదంటే నేను ఉట్టేది ఉన్నదిరా వారి కనుక సూర్యుడు పొడిచి వస్తూ ఉండగా లోపల పోతుంది కనుక తడి విధానం చేస్తుంది కదా పుట్ట లోపల కనుక సూర్యుని కనుక తినిస్తూ పుట్ట లోపల ఏనాడు పశువైతున్నది ఏనాడు కన్నవారు చూసినవాడై అడవిలో ఉన్నది దేవాదంగమయ్య
చిన్నగా ఇంకా ఎలా కింద ఏనా దించిన వాడయ్యండు ఎంత మనిషి లేదు దండ శోభలు లేదు అంటున్నావయ్యా ఇంత పూజేవతే కనతల్లి మీద ఆకాశమైన కనతల్లి కనుక ఏనా చుట్టూ గుట్టాలు కనుక చూడ చుట్టాలు పాడబాదులు నాకున్నారయ్యా నన్నగన్నా తల్లి లేదు నన్నగన్నా తండ్రి లేదు పేరు పెట్టిండు మూడో మెట్ట ఎక్కినప్పుడు ఇంకా విష్ణుదేవుడు అంట పేరు పెట్టిండు అడుగు పెట్టినప్పుడు కనుకనేమి బ్రహ్మదేవుడు అంట పేరు పెట్టిండు 6 పేర్లు ఏనాడు వచ్చిన వాడైండు ఏడో మెట్టు కనుక ఏ వరుస వస్తలేదు ఎవరి పేరు తెలుస్తలేదు దంగమయ్య దిక్కు దీము దోత కనుక బిడ్డాని ఏనాడు ఇచ్చిన వాడైండు ఆ బిడ్డాని పిలిచినప్పుడు కనుక 3 పాదాల కాడ ఏనాడు పడిపోయినదో హరి అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి అడిగిన దాని కనుక అన్నదానికి ఆయాసపడు జరిగిన దానికి సిద్ధపడద్దు అన్నాడు పిల్లలేని బీది కనుక బాలలేని బ్రహ్మ కనుక నేను సాధి సవరించి పెంచి పెద్ద చేసి ఓవయ్య బొమ్ములు వేస్తున్నాడు సంగమయ్యా అడవిలో నేనాడు కూడా కట్టుకున్నవాడాడు దేవలోకం ఉంటుంది చికెన్ తను సైనా నేత పెట్టుకొని సెకండ్ గంట మేనాడు వచ్చింది
33 దేవతల ముద్రగల 73 దేవగల సూర్యుడు చంద్రుడు సుర 33 దేవతల ఎటువంటి ఏనాడు ఏర వస్తా ఉన్నాం. పుల్లి పిల్లలవాడు పుట్టకోసివాడు ఉన్నాడు. మనసకల్ వీని దేవకుండా వచ్చినా కాయన కంటన పండ పరమ ఉందా శంకర దగ్గర ఏర వచ్చిండు. వరం తీసుకున్నవాడే దృష్టిని చూసి దూరం ఉండాలంటారు. గర్భపడుతున్న కాంతవీర మహారాజా కాదు లేదంటేనంట నా ప్రాణం తీస్తానన్న తంగవయ్య గడగడ వణికిండు. కాంతవీర మహారాజా నా కోడి లోపల కనుక కాయ లేదు, పండు లేదు, ఫలం లేదు, ఏది బంగారం లేదు. నా కోడి లోపల ఆడివిల్ల ఉందిరా నాయ్యా. అడవిలో ఉన్నది పెరిగి పెద్దగా ఇంకెంత మంచిగా ఉంటుందో పెద్దగైనాక నాకే ఇచ్చి లగ్గం చేయాలి. తీసుకున్నవాడు ఎందుకున్న నగరం కనుక తాను పోతూ ఉన్నాడమ్మా. చూసింది నువ్వు కనుక పూర్వక నగరం పోయిన వాడే అడేంత సుందరము వాకేంత బంగారము సంగతి ఎట్లా ఉందో నాకు ఏనాడు కనుక బోధించమన్నది. పార్వతమ్మ భక్తులు కనుక 33 కోట్ల దేవతలు మంచిగానే ఉన్నారు. నగరం లోపల కనుక ఏను నరులంతా మంచిగానే ఉన్నారు. కానీ పిల్లలు లేని పీడితి కనుక బాధ లేని బ్రహ్మ కనుక అడవిలో లేక కనుక ఒక పిల్ల లేక మన చిన్న పోయి ఉన్నాం కదా. మధ్యాహ్నం వస్తూ ఉన్నా కనుక అడవిలో ఏనాడు దొరికింది పార్వతమ్మ. అడవిలో కనుక సంవత్సరం పెంచి పెద్ద వెయ్యాలి. అమ్మవారి కనుకనేమి ఇంటి కనుకనేమి 21 దగ్గరకు వచ్చిందో చూపించింది దేవా సంగమయ్య. పేరు నామజింద అయ్యావంటే నామకీర్తన చేసిండు. మరి పార్వతమ్మ కనుకనేమి ఏనాడు పాలు ఏనాడు ఊరుస్తున్నదైనా చిదేవి కనుకనేమి బుద్ధిగానం ఏనాడు చెప్తున్నదో సరస్వతమ్మ కనుక సములు ఏనాడు చెప్తున్నదో విద్యుత్ బాల కనుక 18 ఏళ్ళ యుద్ధ వెతుకు తయారైంది. కనుకనేమి ఆటలు పోయిన దగ్గర మాటలు వచ్చినాయి. మరి ఏనాడు ఒక అమ్మ పార్వతమ్మ ఇంటి లోపల ఉంది కడితే లోపల ఉన్నది పెళ్లికాయ ఉన్నదిరా. మరి అమ్మవారి దగ్గర మాటలు ఏనాడు ఏర వచ్చినాయో ఏనాడు కనుక అమ్మవారు పార్వతమ్మ అయినది. బిడ్డ రేణుక ఎల్లమ్మ బాలలకు వచ్చింది బతుకమ్మ పండుగ, పెద్దలకు వచ్చింది పెద్దరామాస. వాళ్ళతోని ఆటలాడుతున్నా, పాటలు పాడుతున్నా. గౌరమ్మని కనుక గదవలు పూసుకున్నారు. నాకేమో గదువు పెళ్లి కానీ ఆడవిలో ఉన్నావమ్మా. పెళ్ళైనాక కనుక ఏనాడు గౌరమ్మను గదవ పూసుకోవాలన్నారు.
తోటి మాటలు వచ్చిందని పార్వతమ్మకి ఏదో బోధ పోసిందో దేవతంగా అయ్యా రాణ వచ్చిన వాడాయన సంగతంతా కనుక పార్వతమ్మ శంకరుడు బోధ పోసింది. నువ్వు ఉండకుండా పిల్ల పుట్టనుంటే కుల తయారు పెట్టినా రాజు చికెన్ కర్రీ ఇలాగా చేస్తానన్న బిడ్డ చింతపడకున్నా బిడ్డ దేవతల పుట్టుక మనది ఉన్నదయ్యా. నాకు తెలియదు ఏం చేద్దరా నాయనా. లోక కళ్యాణం గురి వచ్చిన సంగమయ్యా. నన్ను లగ్గమాడే మునగాడు కావద్దు కానీ నేను లగ్గమాడే మునగాడు కావాలి. చెప్తున్న సంగమయ్యా శివలాల ఇనుమన్నది. మరి సభ కచ్చిన ముద్ర కనుక 12 గంట స్తంభం కట్టాలి. స్తంభాన్ని కనుక కాకంత గంట కట్టాలి. కూర చేతిలో వడిగల్లా రడవంట రడవేలు కొట్టాలి. ఒక ముందు కనుక 60 ముళ్ళ తలపాగా చుట్టాలి. 60 ముళ్ళ తలపాగా చుట్టి కనుక సత్య సముద్రంలో కూడా తానం చేయాలి. లింగాల పూజ కట్టాలి. లింగాల పూజ కట్టి కనుక శంకర శ్యామాజీ పువ్వు తెచ్చి నా చేతిలో పెట్టాలి. మరి ఇప్పటికైనా అప్పటికైనా తన మెచ్చింది రంభ కావాలి, తన మునిగింది గంగ కావాలంటారు. ఉండాలి ఏమందాలి బొర్ర బొర్ర గలవాలి భోజనం చెయ్యాలి సరైన తోటి కనుక అసలు సమాడాలంటారమ్మా. అట ఒంటి ఒడు పుట్టలేదంటే రేణుకా ఇల్లమ్మ ఇంటలేదు. ఏనాడు కనుక దేవాలయం చెప్తున్నంతా ఏనాడు ఏరవచ్చింది ఎన్నికొండ ఏరవచ్చిర్రు. దేవతలంతా ఎత్తులై కూర్చున్నారు. మర్యాద ఈ ప్రకారంగా ఇట్లా ఉండని జలదూరి పట్టణమేలే రాజా గౌతుడు గౌతుడు భార్య అమ్మవారి ఆల్యమ్మ ఆల్యమ్మ గలమాన నీలాముని బాలాముని గంగాముని గౌతముని అందరికంటే పెద్దవాడు జటంగవామునైనా చేసిన పాపాలు 7 పాపాలు ఉన్నాయి రా నాయన. గౌతముడు కనుక 7 పాపాలు చేసిండు. చేసిండు ముని కన్నగ తెచ్చి ఇంకా 7 రంగరంగ పోయి లగ్గం చేసిండు. ఇంకా పెద్దవాడు రంగవయ్య గౌతరాజా. మరి గారు నాకంటే చిన్నవాళ్ళ లగ్గం చేసిన ఇంకా నా లగ్గం అయ్యలేవు తండ్రి గౌతరాజా. నీ గర్భాన ఉండలేదా నాయనా. కొంతమంది తెలియక కొంతమంది పాపాలు చేస్తారు. తెలియక నేను 7 పాపాలు కూడా నేను
తల్లిదండ్రి ప్రాణాలు ఏనాడు పట్టేవాడాయండు.